సెకండ్ ప్రోమో చూసిరా? బ్లూ సీడ్ వచ్చిన వాళ్ళకి ఒక బెనిఫిట్ ఇచ్చిన, ఎమోషనల్ బెనిఫిట్, ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చిన. బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చిన, రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళకి ఎలిమినేషన్ పవర్ ఇస్తున్నా. మీరందరూ అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు అని రెడ్ టీం వాళ్ళందరినీ ఒక దగ్గరికి పంపించారు. పంపించి కూర్చున్నబట్టి మాట్లాడారు. మీరు ప్రోమో చూసారు కదా, అక్కడ హరీష్ ఇదేమన్నా దొంగతనాల షోనా, ఈ దొంగతనాలు ఏంది ఇష్టం ఉన్నట్టుగా చేస్తుంది, వర్స్ట్ పర్ఫార్మర్, అదొక సైకో ఆనందం ఉన్నది ఈమెకి, ఆమె నాకు సంజన వద్దు అని చెప్పిండు. అండ్ డిమాండ్ పవన్ కూడా ఆమెకి ఏమైనా ఉంటే పర్సనల్గా తీసుకుంటుంది, ఆమె రాంగ్ అన్నామంటే పర్సనల్గా తీసుకుని పర్సనల్గా అటాక్ చేస్తూ ఉంటుంది, అదంతా నాకు నచ్చదు అని చెప్తాడు. అండ్ రాము ఉండి ఆమెకి ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే, వాళ్ళ గురించి ఆలోచిస్తే, వాళ్ళ గురించే మొత్తం అని రాము చెప్తాడు. ఇటు దిక్కు కళ్యాణ్కి కూడా అసలు సంజన నచ్చదు, సంజన పేరే చెప్తాడు. అండ్ బర్నీ అన్న ఇంకొక ఆప్షన్ ఉంటే 2 ఆప్షన్లో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందామంటే 2 ఆప్షన్లు లేదని అంటారు. కట్ చేస్తే అందరి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒక్క బర్నీకి మాత్రమే సంజన ఉంటే బాగుంటుంది అని ఉంది, మిగతా వాళ్ళందరికీ లేకుంటేనే బాగుంది అని అనుకున్నారు. కాబట్టి అందరూ కలిసి సంజన గల్రాణిని ఎలిమినేట్ చేసిన ప్రోమో. అండ్ ఇమాన్యుయల్ విపరీతంగా ఏడుస్తున్నాడు, ఎందుకంటే అమ్మ కొడుకుల బాండ్ ఉంది. సో ఈ ఎమోషన్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఏడుస్తున్నాడు. సో ఇదంతా ప్రోమోలో వచ్చింది. ఇది చూడంగానే ఎంతమందికి జోక్, ఇదంతా జోక్ చేస్తున్నారా అని అనిపించింది. అట్లా అనిపించిన వాళ్ళు కింద ఒక కామెంట్ పెట్టే ప్రయత్నం చేయరి, అట్నే లైక్ కొట్టురి, వీడియో కంటిన్యూ చేద్దాం. ఎస్, ఇప్పుడే స్టార్ట్ అయింది వీడియో. ఈ సీజన్కి అంటే సీజన్ 8 తర్వాత అసలు బిగ్ బాస్ సీజన్ 9 మీద హోప్ లేదు. అటువంటి హోప్లెస్ సీజన్కి ఈవెన్ బీబీ టీం కూడా హోప్ లేకుండానే వాళ్ళు అసలు ప్రోమోల మీద కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, ప్రోమోలు చేయడంలో అసలు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓన్లీ కొత్తగా చేయడానికి, ఇంట్రెస్టింగ్గా మార్చడానికి ప్రయత్నం చేద్దామని అనుకున్నారు తప్ప హెవీ ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేశారు. అసలు హోప్ లేని సీజన్కి ఊపు తెప్పించింది, రూపు తెప్పించింది, రంగు రుచి చిక్కదనం తెప్పించింది ఎవరంటే అది ఖచ్చితంగా సంజన గల్రాని. ఆమె మొదలు పెట్టబోతే ఆటే లేదు, ఆమె లేకపోతే అసలు ఆట అనే మాటే లేదు. అంత ఆటన చారణ బతికేయడిది బిగ్ బాస్ సీజన్ 9. అటువంటిది ఈ సీజన్ ఇంత లేపిన సంజన గల్రానిని అక్కడున్న హౌస్ మేట్స్ ఆకీస్ పాకీస్ కాదు ఇంకి పింకి పాకి మెథడ్లో సెలెక్ట్ చేసి నువ్వు పో అని అంటే వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతుందా చెప్పు. అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళు ఇమాన్యుల్ ఏడ్చిని చూసినావా? ఇమాన్యుల్ మంచి నటుడు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే ఇలా ఒక కంటెస్టెంట్ని హౌస్ నుంచి పంపడానికి కుదరదు అని విషయం వాళ్ళందరికీ తెలుసు. అఫ్ కోర్స్ బిగ్ బాస్ సీజన్ హిందీ బిగ్ బాస్లో ఒక సీజన్లో ఇలా ఒక కంటెస్టెంట్ని పంపించేస్తారు. తమిళ్లో కూడా ఒక కంటెస్టెంట్ వల్ల ఉమెన్ని అబ్యూజ్ చేస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సడన్గా ఒక కంటెస్టెంట్ పంపిస్తారు. అట్లాంటివి ఏమైనా ఉంటే పంపిస్తారు. హిందీలోనేమో సడన్గా రాత్రికి రాత్రి లేపి ఏ కంటెస్టెంట్ మీకు నచ్చట్లేదు చెప్పండి, ఆ కంటెస్టెంట్ పంపిస్తాం, అందరు కలిసి నిర్ణయం తీసుకున్నారని ఒక కంటెస్టెంట్ పంపించారు, ట్రూగా పంపించేశారు. అట్లా ఇక్కడ సంజన గల్రానిని పంపించే ఛాన్స్ ఉందా అని కొంతమందికి డౌట్ అనేది రేజ్ అయ్యి ఉండొచ్చు. అట్లా పంపే ఛాన్స్ అస్సలు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఏదో ఒక రకంగా కంటెంట్ని క్రియేట్ చేసి, ఏదో ఒక రకంగా ఒక పర్సన్ని ట్రిగ్గర్ చేసి, అసలు ఏం మాట్లాడని పర్సన్ తోటి కూడా మాట్లాడిపించే తట్టు చేసి, ఏమీ అసలు జీరో కంటెంట్, అసలు ఈరోజు ఏమీ లేదురా అసలు ఎపిసోడ్లో అనుకున్న దగ్గర కూడా ఎపిసోడ్లో ఏదో ఒక అందము, ఒక ఉత్సాహము, ఒక అది ఏదో ఒకటి క్రియేట్ చేసి, సంబరం క్రియేట్ చేసి విడిచిపెడుతుంది. సో ఆ ఎపిసోడ్ని అంగరంగ వైభవంగా రంగవల్లిలా మార్చిపడేసే క్యాండిడేట్, కంటెస్టెంట్, కెపాసిటీ ఉన్న పర్సన్, అట్లాంటి పర్సన్ని బయటకు పంపించినా ఖచ్చితంగా తీసుకుపోయి సీక్రెట్ రూమ్లో పెడతారు. 100 కాదు 200% సీక్రెట్ రూమ్లో పెడతారు. కానీ సంజన గారిని ఒకరోజు పెడతారా, వారం రోజులు పెడతారా, ఈ దసరా స్పెషల్గా అట్లా పంపించి ఇట్లా తీసుకొచ్చినట్టు చేస్తారా, డ్రామా ఆడతారా, ఏం చేస్తారా అనేది మనం వేచి చూడాల్సింది ఉంది. 200% కొంచెం ఎక్కువ రోజులు ల్యాగ్ చేసి, కొంచెం ఎక్కువ రోజులు హోల్డ్ చేసి, తను రాదు అన్నట్టుగా చూపించి, అసలు ఉండదు ఈ సీజన్లో అని చెప్పి, అంటే వీళ్ళందరూ కూడా సీక్రెట్ రూము అనేది మర్చిపోయేటట్టు చేసి ఆ తర్వాత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అని నాకు గట్టి నమ్మకం ఉంది. సో నాకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమస్ మెరిడియస్ ప్రకారంగా చూస్తుంటే అసలు ఇవన్నీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మన మ్యాక్సిమస్ని కూడా అడగాల్సిన అవసరం లేదు. ఈ ఆటలో, ఈ సీజన్ 9లో ఆట ఆడుతున్న పర్సను, ఆట ఆడిస్తున్న పర్సను, రెండవ బిగ్ బాసు, లేడీ బాసు ఎవరైనా ఉన్నారంటే సంజన గల్రానియే. ఒకరోజు మనకి ఇరిటేషన్ అనిపించుండొచ్చు, దొంగతనాలు ఏంద్ర కీప్ అని కంటిన్యూగా చేస్తుందని. దొంగతనమే కాదు, ఏదో ఒకటి చేసి మసిపిసి మారడి చేసి కంటెంట్ని క్రియేట్ చేసే ఖతర్నాక్ కంటెస్టెంటు, కత్తి లాంటి కంటెస్టెంటు, తోపాను తోపస్య తోపభ్య అన్నటువంటి కంటెస్టెంటు ఎవరైనా ఉన్నారంటే సంజన గల్రాని. ఎలిమినేట్ అయిద్దా?
అక్కడ ఫ్లోరా గారు లాంటి వాళ్ళు ఉన్నారు. సుమన్ శెట్టి అన్న సుమన్ శెట్టి అన్న ఓకే. ఇంకా ఫ్లోరా గారు లాంటి కంటెస్టెంట్ ఉండగా ఆ కంటెస్టెంట్ని ఉంచి ఈ కంటెస్టెంట్ని పంపిస్తున్నారు లోపల ఉన్న వాళ్ళంతా అంటే కాంపిటీషన్గా ఫీల్ అయ్యే కదా. ఇప్పుడు హరీష్ చెప్పిండు అని అంటే హరీష్కి ఇంత కాంపిటీషన్ అన్న భయం ఉంది. ఎందుకంటే ఆమె చుట్టే కంటెంట్ని తిప్పుకుంటుంది, ఆమె చుట్టే మొత్తం ఎపిసోడ్స్ నడుస్తున్నాయి అని చెప్పి ఫస్ట్ పసిగట్టింది హరీషే. అటువంటిది ఆమె ఉంటే వేస్ట్ అని ఎట్లా అనుకుంటాడు, ఆమె ఉంటే కాంపిటీషన్ అనుకుంటాడు. ఇప్పుడు ఫ్లోరా అనే కంటెస్టెంట్ ఉంది, ఆమె నుంచి ఎటువంటి కంటెంట్ రాదు, మరి ఆ కంటెస్టెంట్ని పంపించడానికి వీళ్ళు ఆప్షన్ కూడా పెట్టుకుంటలేరంటే వీళ్ళందరికీ భయం. కళ్యాణ్కి నిన్ననే అర్థమయ్యా నాగా విషయంలో చాలా టఫ్ అయిపోద్ది, చాలా టఫ్ అయిపోద్ది అని చెప్పి మాట్లాడుకున్నాడా లేదా. మళ్ళీ నాగా వీక్ కంటెస్టెంట్ అని చెప్తాను అందరికీ. అట్లా చెప్తుందంటే సెలెక్ట్ చేసుకోరన్న పాయింట్ ఉండే. అఫ్కోర్స్ బిగ్ బాస్ మామ ఏ స్కెచ్ చేస్తాడో ఆ స్కెచ్ చేస్తాడు. సరే, అయితే మొత్తానికి అయితే ఈ ప్రోమో చూసి ఎవరైనా నిజంగా సంజన గల్రాని ఎలిమినేట్ అయిందని భావిస్తే కనుక వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా చెప్తున్నా, సీక్రెట్ రూమ్లో ఉంటుంది. సీక్రెట్ రూమ్ నుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. సోతన అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా అని చెప్పి చూసుకొని వస్తుంది. అక్క వచ్చిన తర్వాత తాండవం చూస్తాం మనం, అది మ్యాటర్. సరే, దీనికంటే ముందు నేను ఒక వీడియో చేసిన, ఇది మన ప్రోమో అనాలిసిస్ కింద 13 ర్యాంక్స్ గురించి, అందులో కొన్ని అప్డేట్స్తో కలిపేసి చేసిన క్యాప్టెన్సీ టాస్క్ గురించి కూడా, అండ్ మిడ్ నైట్ ముచ్చట్లకు సంబంధించిన వీడియో కూడా రికార్డ్ చేసిన. కానీ దానికి అది రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన టైంలో ఇక్కడ ఈ వీడియో వచ్చింది, ప్రోమో వచ్చింది. అందుకే ఈ వీడియో ఫస్ట్ చేస్తున్నా. ఇంకా దీని తర్వాత ఈ 13 మెంబర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత వితండవాదాలు కొన్ని జరిగినాయి ఆర్గ్యుమెంట్స్. ఆ ఆర్గ్యుమెంట్స్లో మంచి మ్యాటర్ ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఇది మ్యాటర్, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సంజన గల్రాని ఎలిమినేట్ కాబోదు. అయ్యే ఛాన్స్ ఉన్నా ఆపడానికి బిగ్ బాస్ మామ రెడీగా ఉంటాడు. ఎందుకంటే అయ్యో అసలు ఇదంతా పక్కన పెట్టండి అబ్బా, ఒక మాట చెప్పడం మర్చిపోయాను. నేను ఫస్ట్ చెప్పాల్సిన మాట ఏంటంటే, బిగ్ బాస్ చరిత్రలో, తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఓట్ల ద్వారా కాకుండా, ఇది బిగ్ బాస్ బేబీలకి ఉయ్యాలో కాకుండా సడన్గా ఇట్లా నిద్రలో లేపి పో అని చెప్పి కంటెస్టెంట్ వెళ్ళగొడితే పోయిన కంటెస్టెంటే లేరు. ఖచ్చితంగా సీక్రెట్ రూమ్కే పేరు తప్ప డైరెక్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంటే లేరు. ఇఫ్ ఇన్ కేస్ ఈరోజు మనకు ఎలిమినేట్ చేసి మనకు కూడా చూపించకుండా ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. మనకు కూడా వారం రోజులో 10 రోజుల్లో చూపించకుండా ఉన్నా కానీ మనం ఆశ్చర్యపోనవసరం లేదు. మంచిగా బయటకు పోయి మొత్తం చూసుకొని వస్తుంది అక్క, దడదలాడిస్తుంది. సో అది మ్యాటర్. కంటెస్టెంట్ల నిర్ణయంతో ఎలిమినేషన్స్ జరగబోవు. ఓన్లీ ఆడియన్స్ డెసిషన్. రెండోది బిగ్ బాస్ మామ డెసిషన్ తోటి ఏమైనా ఎలిమినేషన్లు జరుగుతాయి. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఎలిమినేషన్ జరుగుతుంది. రెండోది దుంకి తప్పించుకొని పోదామని చూసినప్పుడు ఎలిమినేషన్ చేస్తారు. మూడోది వచ్చేసి ఆడియన్స్ ఓటింగ్ తోటి ఎలిమినేషన్ చేస్తారు. అంతే తప్ప ఇంకొక రకంగా ఎలిమినేట్ చేయరు. ఒక్క హిందీ సీజన్లో మాత్రం ఒక్కసారి ఇది జరిగింది. అది రిపీట్ తెలుగు సీజన్లో అవ్వడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు అందరికంటే టాప్ కంటెస్టెంట్, అందరికంటే ఆట మొదలుపెట్టి ఆట నడిపిస్తున్న కంటెస్టెంట్ సంజన గల్రాని. ఆమెను తీసుకొని ఇంకేం చేసుకుంటారు, సీజన్ మూసుకోవడం తప్ప ఇంకో పని ఉండదు. అది మ్యాటర్. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నా ఇన్ఫర్మేషన్ నేను ట్రస్ట్ చేస్తున్నానని అనుకుంటున్నా. ఎంతమంది సంజన గారు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు, ఎంతమంది ఎలిమినేట్ కారు అనుకుంటారు, కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్, alias Sinu65. లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.